తత్వాలు చెప్తున్నాను నేను. చేస్తే అకుల ప్రిస్కిల్లలాగా చేయాలి. నడుం గట్టి నువ్వు పని చేయాలి. వాళ్ళ సరుకు చెప్పనా, వాళ్ళ సామర్థ్యం. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటా డేరాలు కొడతా ఉంటారు, కానీ మాట్లాడే మాటలు సోది మాటలు, చతురు మాటలు, చలోక్తులు, పోగిరి మాటలు కాదు. దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ కొడతారు డేరా. ప్రవక్తల లేఖనాలు ధ్యానిస్తూ కొడతారు డేరా. యూదులు వాళ్ళు లేఖనాల యందు ప్రావీణ్యత కలిగిన విద్వాంసుడికే విద్య నేర్పారంటే ఎలాంటి సబ్జెక్టు కలిగి ఉన్నారో అకుల ప్రిస్కిల్లలో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కూర్చొని ఆరు బయట పరదాలు వేసుకొని డేరాలు కొడుతుంటే ఎవడన్నా లెక్క చేస్తాడని. కానీ కూర్చోబెట్టి నీకు లెక్చర్ ఇచ్చారంటే ఇక సౌండ్ ఉండదు నీకు. అంత సబ్జెక్టు కలిగిన వాళ్ళు. అంటే 4వ పాయింట్ చెబుతున్నాను నాయన, సబ్జెక్టుని సేకరించటంలో ఆసక్తి కలిగిన వాళ్ళు, విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, పనికి మళ్ళీ చెత్త వ్యవహారాల మీద మనసు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు మైండ్ పెట్టారంటే శ్రేష్టమైన దాని మీదే పెడతారు. ఈరోజు ఏడాడ చెత్త అంతా తలకాయకి ఎక్కించుకుంటున్నాం సెల్ ఫోన్ ముందేసుకొని. ఊళ్ళో వాళ్ళు విసర్జించిన చెత్త